హాయ్ గైస్, మా యానివర్సరీని ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేద్దామా. మార్నింగే టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్కి వెళ్ళగానే మైండ్ మొత్తం రిలాక్స్డ్గా అనిపిస్తుంది అండ్ చాలా పీస్ఫుల్ కూడా ఉంటుంది. అండ్ ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, సో అందుకే టెంపుల్లో నడిచే భక్తులకి ఇబ్బంది అవ్వకూడదు అనేసి ఇలా రెడ్ కార్పెట్ వేశారు. ఇది నాకు చాలా మంచిగా అనిపించింది. 8:30-9 కంతా టెంపుల్కి వెళ్ళాము, బట్ ఎండలో చూస్తే 12:30 లాగా అనిపించాయి. అండ్ శివాలయం మా ఫేవరెట్ టెంపుల్. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి అకేషన్ అయినా మేము ఖచ్చితంగా టెంపుల్కి అయితే వెళ్ళిపోతాము. అండ్ మా అభి గణపతి దగ్గరికి కూడా వెళ్ళాడు అండ్ అక్కడ తను గుంజులు కూడా తీస్తున్నాడు. ఐరా పాప తీయడానికి ట్రై చేసింది కానీ బట్ ఐరాకి సెట్ అవ్వలేదు. అండ్ మేమందరం ఈరోజు బ్లాక్ డ్రెస్సే వేసాము. అండ్ మేము టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది, అందుకే టిఫిన్ బయట తినేసాము. ఇక ఆఫ్టర్నూన్ లంచ్ మాత్రం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాము, స్పెషల్ కదా, సో అందుకనేసి ఇంట్లో మటన్ కర్రీ ప్రిపేర్ చేశాను. అండ్ నేను మటన్ తినను కాబట్టి కొద్దిగా ఫ్రై చేసుకున్నాను, ఇంకా షర్బత్, ఇక వేడి రైస్, జస్ట్ బాస్మతి రైస్తో బిర్యానీ రైస్ చేస్తాను. ఇంకా ఈవినింగ్ కేక్ కటింగ్ చేసుకున్నాము. ఇలా మా యానివర్సరీని సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం.